సో హలో గాయ్స్, చాలా గ్యాప్ వచ్చింది కదా. ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే నేనైతే మా ఫ్యామిలీ బిజినెస్ వర్క్ మీద చాలా అయితే బిజీగా ఉన్నాను. చాలా ట్రిప్స్ వేయడానికి కానీ ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో మనమైతే సెకండ్స్లో ఒక కార్ తీసుకోవడం జరిగింది. అది ఏ కార్ అన్నది కొద్దిసేపట్లో మీకు రివీల్ చేయబోతున్నాను. సో పర్టికులర్గా ఈ కార్ ఎందుకు తీసుకున్నాను, ఈ కారు నాకు సెట్ అవుద్దా లేదని చెప్పి నేను ఎలా తెలుసుకున్నాను అన్నది ఈ వీడియోలో చూద్దాం. కమన్ గాయ్స్. సో కార్ వచ్చేసరికి ఇక్కడ ఉంది, చూస్తున్నారు కదా, ది బ్యూటిఫుల్ హ్యుండై i20. పర్టికులర్గా దీనికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మనకి పెద్దగా సోకులు చేయడానికి కూడా అవసరం లేదు, జస్ట్ ట్రావెల్ చేయడానికి ఉంటే సరిపోయిద్ది. సో యాక్చువల్గా దీనికి బదులు స్విఫ్ట్ తీసుకుందాం అనుకున్నాను. తెలిసిందే కదా, సుజుకి అంటేనే లైక్ మైలేజ్ వస్తుంది కాదంటలేదు. సో ప్రాణాల మీద కూడా కొద్దిగా గొప్ప ఆశ ఉండాలి కాబట్టి నేనైతే ఈ i20కి వెళ్ళడం అయితే జరిగింది. సో వై ఐ చూజ్ i20. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ తీసుకుందాం అనగానే కొత్తది తీసుకుందాం అంటే ట్యాక్సీలు కట్టాలి భారీగా. నిర్మలా సీతారామన్ అక్క ఒప్పుకోదు కాబట్టి కట్టాల్సి వస్తుంది, మన చేతి కట్టిస్తారు. సో సెకండ్స్లో ప్లాన్ చేశాను, అదే ఫస్ట్ రీజన్ సెకండ్స్కి వెళ్ళడానికి. ఇంకొకటి ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. సో చాలామంది అడిగారు అనమాట, తీసుకున్న కార్ ఏదో సెకండ్సే కదా బ్రో, బడ్జెట్లో వస్తుంది కదా, ఎస్యూవీలకి వెళ్ళొచ్చు. కాకపోతే మనకి మైలేజ్ కావాలి, కొద్దిగా ప్రీమియంనెస్ అన్నది ఉండాలి, స్ట్రాంగ్గా కూడా ఉండాలి వెహికల్. సో నేను అవన్నీ రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఒక ప్రీమియం హ్యాచ్ బ్యాగ్ అన్నది నాకు స్ట్రైక్ అయింది. ఇలాగా ది లెజెండరీ i20. దట్టు నాకు ఇది డీజిల్లో వచ్చింది. ఇప్పుడు వచ్చే i20 అన్నీ పెట్రోల్ తప్ప డీజిల్ వేరియంట్ అనేవి కట్ ఆఫ్ చేస్తారు. i20లో ఈ కలర్ వచ్చేసరికి స్టార్ డస్ట్ కలర్ అంటారు. చూడడానికి అయితే ఫ్రంట్ నుండి ఈ రకంగా లుక్ అయితే ఉంటుంది. సో ఫ్రంట్ నుంచి చూస్తే మీకు ఇక్కడ ఎల్ఈడి హెడ్లైట్స్ కనబడతాయి, కింద ఫాగ్ ల్యాంప్స్, డిఆర్ఎల్స్ వచ్చేసరికి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవి కూడా ఎల్ఈడి, ఇది వచ్చేసరికి హాలోజన్. సో ఇందులో మ్యాజిక్ ఏంటంటే ఇవి కూడా హాలోజన్ వచ్చేవి, కాకపోతే మన ఓనర్ ఫస్ట్ యూస్ చేసిన ఓనర్ వచ్చేసరికి ఇవి ఎల్ఈడి వేయించారు. సో చాలా మంచిగా అనిపించింది. అండ్ వీ గాట్ సమ్ బ్యూటిఫుల్ సేమ్ బాడీ కలర్ అలాయ్ వీల్స్ అయితే మనకి దొరికాయి, అది కూడా 15 ఇంచ్ అలాయ్ వీల్స్. సో కార్ అన్నాక స్క్రాచెస్ అనేవి కామన్. సో స్క్రాచెస్ అయితే పట్టించుకోకండి, మనం చేయించుకోవాలి తర్వాత. సో కార్ సైడ్ లుక్ అయితే ఎలా ఉంటుంది. అండ్ వీ హ్యావ్ ఏ ఫ్యూల్ ట్యాంక్ క్యాప్ హియర్, ఇక్కడ నుండి మనం ఫ్యూల్ ఫిల్ చేసుకోవాలి. సో దీని యొక్క బ్యాక్ లుక్ వచ్చేసరికి చూడండి, టైల్ ల్యాంప్స్ వచ్చేసరికి బూట్తో ఇంక్లూడ్ అయ్యి వచ్చాయి. సో ఇక్కడ వచ్చేసరికి కనబడుతుంది కదా i20 అని రాశారు. అండ్ ఇది వచ్చేసరికి మనకి టాప్ వేరియంట్ అనమాట i20లో, ఆస్టా. అండ్ కింద వచ్చేసరికి మనకి బ్యాక్ రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఒక హాలోజన్ లైట్ అయితే వెలుగుతుంది మనం రివర్స్ చేసినప్పుడు. అండ్ ఇది వచ్చేసరికి సేమ్ సైడ్ వ్యూ, ఇది రైట్ సైడ్ వ్యూ. అండ్ వీ హ్యావ్ ఏ స్క్రాచ్ హియర్, త్వరలో అదైతే చేంజ్ చేద్దాం మనం యూట్యూబ్ నుండి ఇన్కమ్ వచ్చాక. సైడ్ ఓఆర్విఎమ్స్, సైడ్ మిర్రర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, సేమ్ కలర్. ఇది వచ్చేసరికి డ్యూయల్ టోన్ అయితే కాదు, సేమ్ సింగిల్ బాడీ అంతా సింగిల్ కలర్ అయితే ఉంది. అండ్ మనం ఇప్పుడు మనం వచ్చేసరికి కార్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కింద కథ ఏంటన్నది చూద్దాం. సో అండర్ ద హుడ్ బానెట్ కింద అయితే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇంజిన్ వచ్చేసరికి DOHC CRDI ఇంజిన్, డీజిల్ ఇంజిన్ అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి 4 సిలిండర్స్ ఉంటాయి. అండ్ పవర్ వచ్చేసరికి 88.6 bhp అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా టార్క్ విషయానికి వస్తారా, డీజిల్ అంటేనే తెలిసింది కదా టార్క్ అని చెప్పి, 224 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ కస్టమర్ ఎంత మంచి వాళ్ళు అంటే మనం కార్ తీసుకునే టైంకి కార్ స్టార్ట్ అవ్వలేదు అనమాట, మనం అడ్వాన్స్ పే చేస్తాం మొత్తం అంతా. సో మన దగ్గర ఇంకొక 5,000 ఎక్స్ట్రా వచ్చేసి మనకి బ్యాటరీ అయితే వేయించారనమాట. బ్యాటరీ కాస్ట్ వచ్చేసరికి 6,500. సో మన దగ్గర 5,000 దొబ్బారు. డీల్ చేసేప్పుడు కరెక్ట్గా డీల్ చేయండి గైస్, సెకండ్స్ కాస్ట్ తీసుకున్నప్పుడు. సో ఈ జెమ్ అండ్ ఐకాన్ నాకు ఎక్కడ దొరికిందంటే ఇట్స్ ప్యూర్లీ నా కష్టఫలితం అని చెప్పాలి. సో OLXలో రీసెర్చ్ చేయగా మన ఫేమస్ బెండపూడి చాలామందికి తెలిసి ఉంటుంది. సో అక్కడ దొరికింది అనమాట ఇది. కస్టమర్ ఎంత మంచి వాళ్ళు అంటే కార్ కొన్నాక కార్ కవర్ కూడా ఇవ్వలేదు, అడిగితే కార్తో వచ్చిన కవర్ చిరిగిపోయిందంట, వాళ్ళ దగ్గర ఉన్న కవర్ ఇమ్మంటే వాళ్ళు కొనుక్కున్నారంట, ఇవ్వలేదు. ఇక్కడ గ్రిల్స్ కనబడుతున్నాయి కదా డస్టీగా. యాక్చువల్గా చెప్పాలంటే కార్ అయితే చాలా మట్టిగా ఉండేది. జస్ట్ రివ్యూ చేస్తున్నాం కదా అని చెప్పి మేము బాయ్స్కి చెరుకు చికెన్ బిర్యానీ ఇప్పించి కడిగించేస్తాం అనమాట. చికెన్ బిర్యానీ డబ్బులు కూడా నేను ఇవ్వలేదు గ్యాస్, మా వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదించుకున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే కస్టమర్ అయితే ఈ ఫ్రంట్ గ్లాస్కి టింట్ అయితే వేయించలేదు. సో సైడ్ గ్లాస్ చూస్తున్నారు కదా, రూల్స్ ప్రకారంగా టింట్ వేయించారు. దీనికన్నా ఎక్కువ టింట్ కనుక వేస్తే కనుక గవర్నమెంట్ సైడ్ నుండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కీ చూపిస్తాను రండి. సో యాజ్ ఈస్ సేమ్ టిపికల్ కీస్ 2018 మోడల్ కదా, ఇంకెలా ఉంటాయి, ఒక లాక్ ఉంది, ఒక అన్లాక్ ఉంది. ఇది పట్టుకుంటే డిక్కీలు వేస్తుంది అనమాట. రండి, మనం ఏంటంటే ఇది హోల్డ్ చేశాక ఇక్కడ చూడండి,
లైట్స్ బ్లింక్ అయ్యాక మనకి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది కరెక్ట్గా హ్యుండై లోగో కింద. సో అది నొక్కితే డిక్ మనకి పైకి వస్తుంది. చూసారు కదా స్పేసియస్గా ఎంత బాగుందో. వర్షాలు పడుతున్నాయి కదా గైస్, వర్షాకాలంలో ఒక గొడుగుని అయితే క్యారీ చేయండి. సో దీని యొక్క బూట్ స్పేస్ వచ్చేసరికి 311 లీటర్స్ అనమాట. షిఫ్ట్ కాకుండా ఇది తీసుకోవడానికి ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. దానికి కూడా ఉంటుంది బూట్ స్పేస్, బట్ చాలా తక్కువ అనిపించింది వెదర్ కంపేర్ టు i20 అని చెప్పాలి. వీ హ్యావ్ ఏ పార్సల్ ట్రై హియర్. 2 తాళ్ళు ఏలాడదీసి ఉన్నాయి ఎందుకంటే కింద పడిపోద్ది కానీ సపోర్ట్ లేకపోతే. అండ్ వీ హ్యావ్ ఏ స్టెఫినీ హియర్ గైస్. ప్యాచ్ పడితే ఈ టైర్ వేసుకొని వెళ్ళిపోవచ్చు నీట్గా. బాగుంది, కిందే అన్నీ ఉన్నాయి, నైస్. సో సైలెన్సర్ వచ్చేసరికి కింద ఉంటుంది, సింగిల్ ఎగ్జాస్ట్ సైలెన్సర్. అండ్ మనకి ఇక్కడ చూసినట్టయితే 1 2 3 4 పార్కింగ్ సెన్సార్ గైస్. నీట్గా మొత్తం రేంజ్ అనేది బాగా కవర్ చేస్తుంది అనమాట. 4 పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. దీని యొక్క లెంత్ వచ్చేసరికి 3.9 మీటర్స్ అనమాట. అండ్ హైట్ వచ్చేసరికి 1.5 మీటర్స్, విత్ వచ్చేసరికి 1.7 మీటర్స్ ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 170 mm. సో గ్రౌండ్ క్లియరెన్స్ అన్నది కొద్దిగా మనం అంటే మొత్తం అందరూ కూర్చుంటే కనుక కొంచెం సస్పెన్షన్ కింద దిగుద్ది కాబట్టి బాగా హెవీ స్పీడ్ బ్రేకర్స్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటాయి అలాంటి స్పీడ్ బ్రేకర్స్, అవి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ మనకు వచ్చేసరికి బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్స్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ 2 వచ్చేసరికి డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు, బ్యూటిఫుల్గా వర్క్ అవుతున్నాయి. అండ్ వెనకతల 2 వచ్చేసరికి వీల్స్కి డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు, అవి కూడా బాగానే ఉన్నాయి. మరి నా దగ్గరికి వచ్చేసరికి లైఫ్ అయితే బాగానే ఉంది. సో అదనమాట బ్రేక్స్ వచ్చేసరికి. సో మనం కూడా అన్లాక్ చేసి చూద్దాం. సో చూసారు కదా హార్న్ అయితే కొద్దిగా పిపి హార్న్ ఉంటే బాగుందని అనిపించింది. సో మనం ఇక్కడికి వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఇది స్టార్ట్ స్టాప్ బటన్ అయితే ఉండదు. సో 2018 మోడల్ కదా, ఇవన్నీ ఇవ్వాలంటే అప్పట్లో ఇంకా వాచిపోయి ఉండాలి మీరు కొనుక్కోవాలంటే. సో మనకు వచ్చేసరికి ఇక్కడ ఒకటి ఉంటుంది, అది ప్రెస్ చేస్తే కీ వస్తుంది, ఆటోమేటిక్గా లాక్ కూడా అయిపోద్ది మీరు ఒకవేళ అన్లాక్ చేసి కొద్దిసేపు వదిలేస్తే కనుక. చూసారు కదా ఇప్పుడు లాక్ అయిపోయింది. సో మళ్ళీ అన్లాక్ చేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి బ్యాటరీ లోగా ఉన్నప్పుడు కీతో ఇక్కడ తిప్పొచ్చు అనమాట. ఎలా చేస్తే లాక్, ఎలా చేస్తే అన్లాక్. అండ్ బ్యాటరీ పవర్ బాగానే ఉన్నప్పుడు మామూలుగా అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ సో ఇది వచ్చేసరికి డ్రైవర్ సీట్ అనమాట. ఇక్కడ కథ ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం మనం. ఇక్కడ వచ్చేసరికి ORVM's ఫోల్డ్ అండ్ అన్ఫోల్డ్ బటన్ ఇది వచ్చేసరికి. సో చూస్తున్నారు కదా, ఫోల్డ్ అన్ఫోల్డ్. సో ఇక్కడ వచ్చేసరికి ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ అనమాట, మిర్రర్స్. అండ్ ఇటు సైడ్ ఉంటే లెఫ్ట్ది అడ్జస్ట్ అవుతుంది, సో ఇటువైపు వెళ్తే రైట్ది అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ మనకి సింగిల్ విండోకి ఆటో డౌన్ బటన్ అయితే ఇచ్చారు, మిగతా అయితే ఇక్కడ మీరు కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మిర్రర్ లాక్ బటన్ అనమాట, చైల్డ్ లాక్ బటన్. సో ఇంకా వచ్చేసరికి సీట్ వచ్చేసరికి కస్టమర్ అన్నది చాలా బాగా మెయింటైన్ చేశారు నన్ను అడిగితే. ఇంటీరియర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూస్తున్నారు కదా. అండ్ సీట్ విషయానికి వచ్చేసరికి మీకు అన్ని మాన్యువల్ కంట్రోల్ ఉంటుంది. హైట్ అడ్జస్ట్మెంట్ వచ్చేసరికి ఇది. అండ్ ఇది వచ్చేసరికి రెక్లైన్ అనమాట, రెక్లైన్ యాంగిల్. అండ్ మీకు తెలుసు కదా కింద వచ్చేసరికి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఫ్యూల్ ఓపెన్ బటన్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇది వచ్చేసరికి బానెట్ ఓపెన్ చేయడానికి అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఫ్యూజ్ బాక్స్ ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ లైట్ ఫోకస్ అడ్జస్ట్మెంట్ అనమాట ఇది వచ్చేసరికి. సో మనం అయితే ఇప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేసి వద్దాం. మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మనకైతే బానెట్ కింద ఇన్సులేషన్ అయితే లేదు. ఆబ్వియస్లీ డీజిల్ ఇంజిన్ కాబట్టి కొద్దిగా నాయిస్ వస్తుంది. సో క్యాబిన్లోకి ఎలా ఉందో చూద్దాం మనం అయితే. సో మనకైతే ఇందులో వచ్చేసరికి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే మనకి ఇచ్చారు. సో దానికైతే క్లైమేట్ అన్నది టెంపరేచర్ అన్నది అడ్జస్ట్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఫ్యాన్ నాయిస్ అయితే ఎక్కువ వస్తుంది, సో ఫ్యాన్ నాయిస్ ఆపేస్తాను. మనకు కూడా వచ్చేసరికి ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ 2 ఇచ్చారు. అండ్ అక్కడ ఒకటి ఉంది, అండ్ ఇక్కడ ఒకటి ఉంది. అండ్ స్టీరింగ్ వచ్చేసరికి మనకి రౌండ్ స్టీరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. అండ్ కాల్ లిఫ్ట్ చేయాలంటే ఈ బటన్, అండ్ కాల్ కట్ చేయాలంటే ఇది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ట్రిప్ అడ్జస్ట్మెంట్ ఇవన్నీ అయితే ఇక్కడ ఇచ్చారు. మనం మోడ్స్ చేంజ్ చేయొచ్చు. మోడ్స్ అంటే మీరు స్పోర్ట్స్ ఇలాంటివి కాదు, జస్ట్ అక్కడ ట్రిప్ మారుతుంది అంతే. ఇక్కడైతే మనకి బ్యూటిఫుల్గా హ్యాండ్లాక్ మీటర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి సెంటర్లో మనకి చిన్న స్క్రీన్ అయితే ఉంటుంది. సో అందులో వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ప్రెజెంట్ మీకు 609 కిలోమీటర్స్ కనబడుతుంది కదా, అది వచ్చేసరికి రేంజ్ అనమాట. మన ఇక్కడ ట్రిప్ బటన్ నొక్కితే మనకి ఇక్కడ వచ్చేసరికి లోకల్లో మనం ఇప్పుడు దాకా తిరిగి 15.4 కిలోమీటర్స్ అయితే మనకి మైలేజ్ వస్తుంది. హైవే మీద అయితే యూ ఓన్ గైస్ అంటే మీరు షాక్ అయిపోతారు అనమాట. హైవే మైలేజ్ వచ్చేసరికి 22 కిలోమీటర్స్ అయితే వస్తుంది హైవే మైలేజ్. అక్కడ 29 degrees సెల్సియస్ చూపిస్తుంది కదా, అది వస్తే మనకి అవుట్ సైడ్ టెంపరేచర్. స్పీడ్ ఆన్ ఆఫ్ ఉంటుంది కదా, స్పీడ్ ఆన్లో ఉంటే మనకి ఏంటంటే ఆటోమేటిక్ డోర్స్ అన్నీ లాక్ అవుతూ ఉంటాయి.
సో అదొక ఫీచర్ అయితే ఉంది. ట్రిప్ బి అది. అండ్ రేంజ్ ఇది మనకు వచ్చేసరికి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనమాట. మ్యాప్స్ ఒకటి ప్రొవైడ్ చేశారు ఇక్కడ. ఇది మ్యాప్ బటన్. అండ్ మీడియా అంటే మనం ఏమన్నా మొబైల్ కనెక్ట్ చేసుకుంటే మీడియా అయితే ప్లే అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి నావిగేషన్ బటన్, పైన రేడియో. ఇది వచ్చేసరికి వాల్యూమ్. బ్యూటిఫుల్ కదా, నాకు ఈ నాబ్స్ అంటే చాలా ఇష్టం. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు వీటి ద్వారా. అండ్ ఇక్కడ వచ్చేసరికి ట్రాక్ చేంజ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి సెట్టింగ్స్ బటన్. ఇక్కడ వచ్చేసరికి మొత్తం అన్ని ఫిజికల్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి ఏసీ కంట్రోల్ బటన్ కూడా ఫిజికల్ బటన్. మ్యాక్సిమం అప్ టు 16 degrees అనుకుంటా, లో అంటే 17 అలాగా 18 degrees. అండ్ ఇక్కడ మనకు వచ్చేసరికి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది కనుక నొక్కితే మనకి ఫ్యాన్ స్పీడ్ అదే అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా బయట టెంపరేచర్కి మనకి మ్యాచ్ చేస్తుంది. ప్రస్తుతానికి తగ్గించేద్దాం. ఇక్కడ వచ్చేసరికి మనకి ఛార్జింగ్ సాకెట్స్ ఒక 12 watts 180 watt ఒకటి ఉంది. మనకి ప్లగ్ తెలుసు కదా, దీన్ని ఏమంటారు నాకు సరిగ్గా తెలియదు. అదొకటి ఇచ్చారు. ఆక్స్ కేబుల్ ఒకటి ఉంది, USB కేబుల్ ఒకటి ఉంది, అండ్ ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఉంది. మనకి ఈ కార్ వచ్చేసరికి 6-speed గేర్ బాక్స్ అయితే లభిస్తుంది. రివర్స్ వేయాలంటే తెలుసు కదా, ఈ నాబ్ ఏదైతే ఉందో ఈ నాబ్ పైకి లాగి రివర్స్ వేయాలన్నమాట. సో మనకి ఇక్కడ క్యామ్ కూడా ఉంది, రివర్స్ క్యామ్ విత్ గైడింగ్ కంట్రోల్తో పాటు. చూసారు కదా ఎల్లో లైన్ అయితే మూవ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్ బ్రేక్. అండ్ ఇక్కడ వచ్చేసరికి 2 cup holders. అండ్ వీ హ్యావ్ ఏ ఆర్మ్ రెస్ట్. అండ్ అందులో వచ్చేసరికి మన స్టోరేజ్ టైప్ అనమాట. అండ్ ఆర్మ్ రెస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇది మనకి అడ్జస్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి గ్లో బాక్స్లో మనకి కూలింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. చల్లగా ఉంది గ్లో బాక్స్ అయితే కూడా ప్రస్తుతానికి. మనకి ఇక్కడైతే సౌండ్ బాక్స్లో అయితే అక్కడ ఉంది. నాకు సౌండ్ సిస్టమ్ ఏంటో తెలియదు కొనేహాను, కానీ సౌండ్ సిస్టమ్ చాలా బాగుంది. అవి వచ్చేసరికి ట్విటర్స్. అండ్ మనం మాట్లాడే మైక్, ఫోన్ కాల్ మాట్లాడుతున్నాడు మైక్ అయితే ఇది ఎక్కడ నుండి రిసీవ్ అవుతుంది. అండ్ వీ హ్యావ్ ఏ హాలోజన్ లైట్స్ ఇన్సైడ్ ద క్యాబిన్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి మిర్రర్ లేదు, చెడదొబ్బారన్నమాట. 8 years అయినా సరే చూసారు కదా, ఓనర్ చాలా బాగా మెయింటైన్ చేసాడు, కవర్లో కూడా పెగలేదు. అండ్ ఇది వచ్చేసరికి మిర్రర్ ఇచ్చారు, ఇక్కడైతే లైట్ లేదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రాబింగ్కి హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. డ్రైవర్ సైడ్ అయితే వదిలేశారు, ఏముందిలే డ్రైవర్ ఎట్టుపోయినా వాళ్ళకి సంబంధం లేదనుకోండి. అండ్ మనకి ఇక్కడ ఇంటీరియర్ చూడండి, ఫుల్ బ్లాక్ అండ్ ఇది వైట్ కలర్ అనుకుంటా, ఫేడ్ అయిపోయింది కొద్దిగా, బాగుంది కాంబినేషన్ అయితే. సో మనకి ఇక్కడ వచ్చేసరికి రేర్ ఏసీ బ్లోయర్ అయితే ఇచ్చారు. ఇది కూడా చాలా బాగా త్రో చేస్తుంది చెప్పాలంటే. మొత్తం క్యాబిన్ అయితే చాలా తక్కువ టైంలో కూల్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ వచ్చేసరికి కనబడుతుంది కదా స్టీరింగ్ వీల్, బోత్ టిల్ట్ అండ్ రీచ్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి వైపర్ అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ త్రో కూడా చూడండి చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి సిగ్నల్ ఇండికేటర్స్ రైట్ అండ్ లెఫ్ట్. ఇది వచ్చేసరికి మనకి లైట్స్, ఫాగ్ లైట్స్ అనమాట. ఇది చేస్తే ఆన్ అవుతాయి ఫాగ్ లైట్స్, అండ్ ఇది ఆఫ్ అనమాట ఫాగ్ లైట్స్. అండ్ మనం అయితే ఇప్పుడు డ్రైవ్ చేసి ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను అనమాట, షేర్ చేసుకుంటాను. లెట్స్ గో ఫర్ ద రైడ్ గాయ్స్. రూల్ నెంబర్ 1, సీట్ బెల్ట్ వేసుకోండి. ఇస్త్రీ నలిగిపోద్ది అనుకుంటే మీ ప్రాణాల మీద అసలు వదిలేసుకోండి మరి సీట్ బెల్ట్ వేసుకోకపోతే. అండ్ ఫస్ట్ గేర్, హియర్ వీ గో. డీజిల్ ఇంజిన్ కదా, టార్క్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అండ్ సీట్ బెల్ట్ నాయిస్ అయితే చేస్తుంది. సారీ సీట్ బెల్ట్ కాదు, డోర్ ఏదో పడలేదంట. ఆబ్వియస్లీ రైడ్కి అయితే క్వాలిటీ చాలా బాగుంటుంది. మెయిన్ పవర్ అండ్ టార్క్. పెట్రోల్లో అంత టార్క్ ఉండదు. సో డీజిల్లో వచ్చేసరికి చూస్తున్నారుగా, టార్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ కంట్రోల్స్ మెయిన్ ఏంటంటే ఈ సస్పెన్షన్ చాలా బాగుంది. అండ్ మనకి ఇంకా గొతుకులు కూడా ఏం పట్టించుకోకర్లేదు. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఉంటే కొద్దిగా క్రాస్గా ఎక్కించడానికి ట్రై చేయండి. ఏ హ్యాచ్ బ్యాక్ అయినా సరే తగులుద్ది మ్యాక్సిమం. స్పీడ్ బ్రేకర్స్ బాగా హెవీగా ఉంటాయి. అండ్ ఈ కార్ వచ్చేసరికి టాప్ స్పీడ్ ఈజీగా మీరు 160+ అయితే కొట్టచ్చు. అండ్ అంత స్పీడ్ అయితే మన ఇండియన్ రోడ్స్ క్యాపబుల్ కాదని నేనేదో చెప్తాను. సో అంత ఫాస్ట్గా అయితే వెళ్ళకండి. సో ఇది వచ్చేసరికి హైవే పైన అయితే 22 to 23 kilometers అయితే మైలేజ్ వస్తుంది హైవే మీద. వావ్ ఫుల్ అయితే చాలా బాగుంది గాయస్. అండ్ మనకి ఇది సేఫ్టీ విషయానికి వస్తే 2 airbagsతో వస్తుంది. ఫ్రంట్ అయితే 2 డిస్క్ బ్రేక్లు ఉన్నాయి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. అండ్ రేర్ వచ్చేసరికి 2 డ్రమ్ బ్రేక్స్. ఇప్పుడు వచ్చే కార్స్లో అయితే 6 airbags అయితే వస్తున్నాయి, అది మ్యాండేటరీ చేస్తారు మన వాళ్ళు. అండ్ డీజిల్ కార్స్ మెయిన్ గాయస్, i20లో డీజిల్ కార్స్ అయితే రావట్లేదు. మీరు ఎంత అయినా వెతకండి, ఇప్పుడు వచ్చే మోడల్స్లో అయితే డీజిల్ అయితే తీసి దొబ్బారు అనమాట. ఇంకేం చేయను మనం, వీఆర్ ద లాస్ట్ జనరేషన్, వీఆర్ ఎంజాయింగ్ ఇట్. ఫ్యూచర్లో ఈవీ అంటారు, అయిపోయింది ఆల్రెడీ, ఈవీలో కూడా వచ్చేస్తున్నాయి. అండ్ మనకి ఇది వచ్చేసరికి గేర్స్ అయితే చాలా స్మూత్గా పడతాయి. గేర్ బాక్స్ కూడా చాలా లైట్ వెయిట్ అని చెప్పాలి. అండ్ స్టీరింగ్ కూడా
ఎలక్ట్రిక్ స్టీరింగ్ అనమాట. చూస్తున్నారు కదా, మనకైతే స్పీడ్ కానీ స్టెబిలిటీ కానీ బాడీ స్టెబిలిటీ కానీ హై స్పీడ్స్లో సస్పెన్షన్ వచ్చేసరికి కొద్దిగా హార్డ్గా ఉండడం వల్ల మనకి ఏంటంటే హై స్పీడ్స్లో చాలా స్టెబిలిటీ అయితే లభిస్తుంది. అండ్ మనం ఇప్పుడైతే ఆటోమేటిక్ ఎయిర్ కండిషన్ సిస్టమ్ అయితే ఆన్ చేసాం. చూస్తున్నారు కదా ఎంత నాయిస్ వస్తుందో. మెయిన్ ఈ డీజిల్ ఇంజిన్లో ఏంటంటే నాయిస్ వస్తే వచ్చింది కానీ క్యాబిన్ లోపలికి లైట్గా నాయిస్ అయితే ఉంటుంది. పవర్ చాలా బాగుంటుంది అనమాట. టార్క్ కానీ ఆ ఘాట్ రోడ్లో మీకు ఇది ఇచ్చినంత పవర్ పెట్రోల్ ఇంజిన్స్లో అయితే దొరకదు. సో మనం ఇక్కడ ఒక యూటర్న్ తీసుకుందాం. యూటర్న్ కూడా చాలా సింపుల్గా తిరిగేస్తుంది అనమాట. మనం ఎక్కడా కూడా భయపడక్కర్లేదు. సో మనకి ఇది వచ్చేసరికి ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి ఇక్కడ బటన్ కనబడుతుంది కదా, ఇది వచ్చేసరికి ఆటో డిమ్మింగ్ కాదు, లైట్గా డిమ్ అయితే అవుతుంది. అదొక ఫీచర్ అయితే ఉంది ఇందులో. అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి సన్ గ్లాస్ హోల్డర్ వస్తున్నారు కదా, ఇదొక సన్ గ్లాస్ హోల్డర్. అండ్ రేర్ సైడ్ అయితే మనకి వైపర్స్ అయితే లేవు. సో అదొక మైనస్ పాయింట్ అని చెప్పాలి. సో రేర్ సైడ్ వచ్చేసరికి దాని ఏమంటారు, లైట్గా మంచు పడితే మనకి ఒక బటన్ అయితే ఇస్తారో, అది నొక్కితే ఆ మంచు అంతా క్లియర్ అవుతుంది. ఆ బటన్ అయితే ఉంది, ఆ ఫీచర్ అయితే దీనికి ఉంది. దాని పేరు ఏదో ఉంటుంది, మర్చిపోయాను నేనైతే. తెలిస్తే కామెంట్ చేయండి గాయస్. సో ఇందులో వచ్చేసరికి మీకు 80 కిలోమీటర్స్ కనుక క్రాస్ చేస్తే ఒక వార్నింగ్ నాయిస్ అయితే వస్తుంది. సో సీట్ బెల్ట్ పెట్టుకోపోయినా సరే ఒక వార్నింగ్ నాయిస్ అయితే ఉంటుంది. రెండింటిని మీరు అవాయిడ్ చేశారంటే షెడ్కి వెళ్ళిపోతారు అనమాట, నన్ను నమ్మండి గాయస్. సో ఇది గాయస్ ఓవరాల్గా నేను తీసుకున్న కారు రివ్యూ వచ్చేసరికి. సో సెకండ్స్లో కార్ తీసుకుందంటే మీరు ఢిల్లీ కార్స్ ఇవన్నీ అసలు మైండ్లో పెట్టుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఢిల్లీ కార్స్ అనేవి పెద్ద స్కామ్ అనమాట. మీకు ఎందుకు స్కామ్ అంటున్నానంటే, ఒరిజినల్ పార్ట్స్ అన్నవి ఢిల్లీలో మీకు ఎక్కడైనా దొరికేస్తాయి. సో అసలు మీరు కనిపెట్టను కూడా కనిపెట్టలేరు మీరు ఓన్కి వెళ్ళి తీసుకుందాం అనుకుంటే. సో మెకానిక్ కూడా కొద్దిగా చెప్పలేం, ఇంకా పండిపోయి ఉండాలి మెకానిక్ కూడా, మీకు కరెక్ట్గా ఈ కార్ యాక్సిడెంట్ అయింది, కార్ బాగాలేదని చెప్పడానికి అయితే. సో అంత రిస్క్ అయితే చేయకండి, నీట్గా సెర్చ్ చేయండి, దొరుకుతాయి మంచి కార్స్ అన్నది. మన ఏపీలోనే మంచి మంచి కార్స్ దొరుకుతాయి. దగ్గరగా మీరు ఒక 2 lakhs కారు ఇప్పుడు మీరు తెచ్చుకుంటే కనుక ఢిల్లీ నుండి నీట్గా దానికి ఒక 80,000 90,000 అయిపోతుంది మీకు ఇక్కడ కార్ వచ్చేసరికి విత్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. సో నీట్గా ఇక్కడ చూడండి, వెతకండి, మంచి కార్స్ అయితే దొరుకుతాయి. సో ఢిల్లీ కార్స్ అనే పక్క రాష్ట్రాల కార్లు కొని అయితే మీరు మోసపోకండి. అండ్ షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోండి. నేనైతే ఇది షోరూమ్ ట్రాక్ అయితే చూసాను, కరెక్ట్గా సర్వీస్ కూడా దగ్గర 92,000 దగ్గర చేయించాడు సర్వీస్. అండ్ ఆ బిల్ తీసుకోవడం అండ్ షోరూమ్లో కూడా నేను ఎంక్వైరీ చేయించాను. సో జెన్యూన్ అని తెలిసిన తర్వాత ఈ కార్ అయితే పర్చేస్ చేశాను నేను. సో దీని యొక్క ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి, అదే మ్యూజిక్ వాల్యూమ్ గురించి, మ్యూజిక్ ఎలా ఉందన్నది మీరు చూడలేదు కదా, ఇప్పుడు నేనైతే చూపిస్తాను. మన సంగతి అంతే, ఫస్ట్ కార్ రివ్యూ కదా, కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది, ముందు వెనక ముందు వస్తూ ఉంటుంది, పట్టించుకోకండి. సో మనకి ఇందులో అయితే కనుక బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుని సాంగ్స్ అయితే వినొచ్చు. సో మనం ఇప్పుడు సాంగ్ ప్లే చేద్దాం. మోనికా పెడదామా? సో ఏ సాంగ్ పెడదాం గాయస్, మీ ఇష్టం చెప్పండి, కాపీరైట్స్ అయితే పడకూడదు. వాల్యూమ్ అయితే 45 ఈజ్ ద లిమిట్ అనమాట. సో ప్లే చేద్దాం సాంగ్ని అయితే. చిల్ అవ్వడానికి అయితే ఈ వాల్యూమ్ సరిపోద్దని నేనైతే అనుకుంటున్నా. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ కాదు, సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. మరిన్ని వీడియోస్ కొరకు అయితే మమ్మల్ని సబ్స్క్రైబ్ అండ్ కింద కనపడుతున్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అయితే నొక్కండి.